వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ ను, జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అనరాని మాటలు అంటున్నారు వైసీపీ నేతలు. ఇందులో ముందు వరుసలో ఉన్న నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు నిత్యం ఏవేవో విమర్శలు, ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. ఒక దశలో చంద్రబాబును రాయలేని భాషలో బూతులతో రెచ్చిపోయారు. ఆ కేసులోనే అంబటిని అరెస్టు చేస్తే అదేదో కాపులపై దాడి అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడ్డారు వైసీపీ నేతలు. బెయిల్ పైన బయటకు వచ్చిన అంబటి మళ్లీ అదే రీతిలో రెచ్చిపోతున్నారు. అయితే అలాంటి అంబటి రాంబాబుతో అత్యంత సన్నిహితంగా టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా ఉన్న వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో పార్టీ పెద్దలు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. దీంతో గుక్క తిప్పుకోలేకపోతున్న ఉమా ఇప్పుడు ఓ వితండవాదన చేస్తున్నారు. నేను మాత్రమే వెళ్ళానా, వాళ్ళు కూడా వెళ్ళారు కదా, మరి వాళ్లను అడగరా అంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. వాళ్ళు చేస్తే తప్పు కానప్పుడు నేను చేస్తే ఎలా తప్పు అవుతుంది అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదే విషయం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో తాడో పేడో తేల్చుకునేందుకు బోండా ఉమా రెడీ అయ్యారా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. నేను కాపు కులం సీనియర్ ఎమ్మెల్యే, చంద్రబాబు నన్ను ఏమీ చేయలేరు అన్న ధీమాతో బోండా ఉమా ఉన్నట్లు ఆయన చేసిన కామెంట్లను బట్టి అర్థమవుతోంది. కాపు, రెడ్డి సామాజిక వర్గాల నేతలపై చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు వెనకడుగు వేస్తారని బోండా ఉమా తన సన్నిహితుల దగ్గర అన్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలు నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు పోలేదు. జనసేన పార్టీకి దూరంగా ఉంటున్న కాపు కులం జేఏసీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు మాత్రమే వెళ్లానంటున్నారు బోండా ఉమా. అక్కడ రాంబాబు కనిపిస్తే పలకరించాను తప్ప మరే రాజకీయ చర్చలు జరగలేదంటున్నారు. అయితే ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు, ఆరోపణలు చేశారు దాసరి రాము. ఆయన పరోక్షంగా వైసీపీ వైపే మాట్లాడుతున్నారని కాపు నేతలే విమర్శలు చేశారు. మరి దాసరి రాము ఎవరి మనిషి అనేది 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బోండా ఉమాకు తెలియకుండా ఉంటుందా? గతంలో వంగవీటి రంగాను కాంగ్రెస్ రెడ్లు హత్య చేశారన్న దాసరి రాము ఇప్పుడు మాట మారుస్తున్నారని బోండా ఉమకు తెలియకుండా ఉంటుందా? ఇంతకుముందు వైసీపీ నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లారని, అప్పుడు కూడా అంబటి రాంబాబుతో కొందరు సన్నిహితంగా మాట్లాడినట్లు మీడియాలో ప్రచారమైంది కదా. అప్పుడు వారిని తప్పుబట్టని చంద్రబాబు తనను ఇప్పుడు ఎందుకు తప్పుబడుతున్నారని బోండా ఉమా ప్రశ్న. అయితే బోండా ఉమా చేసిన పనిని టీడీపీ, జనసేన నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. బోండా ఉమా చేసింది ముమ్మాటికి తప్పే అంటున్నారు. దాసరి రాము తెర వెనుక వైసీపీ నేత అని అంబటి రాంబాబు గురించి అందరికీ తెలుసంటున్నారు. పవన్ కళ్యాణ్ ను రాము టార్గెట్ చేసి ఎన్నో విమర్శలు, ఆరోపణలు చేశారని గుర్తు చేస్తున్నారు. అంబటి నిత్యం చంద్రబాబు, పవన్ పైన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆ ఇద్దరున్న సమావేశానికి బోండా వెళ్లటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. అలాంటి చోటుకు వెళ్లటమే కాకుండా రాంబాబు పక్కన కూర్చుని నవ్వుతూ మాట్లాడటం ఇంకా పెద్ద తప్పు అంటున్నారు. అటు బోండా అభిమానులు సైతం కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.